హాయ్ హలో నమస్తే నేను మీ ఆడియన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడియన్ పాడ్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఎస్ నేనెందుకు ఇక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఇక్కడే కనబడుతూ ఉంటా. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ ఆడియన్ పాడ్స్ అండ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి ఏంటి అంటే చెప్తా బ్రో, కాస్త వెయిట్ చేయి. యూట్యూబ్ ఛానల్లో బోల్డెన్ వీడియోస్ వస్తాయి. అవి కూడా అరే ఈ స్టోరీ నాకు ఎక్కడో కనెక్ట్ అయింది, అరే ఇలా నాకు కూడా జరిగింది అన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా స్టోరీస్లో కనెక్ట్ చేస్తూ కొన్ని రీల్ స్టోరీస్, కొన్ని క్రియేటెడ్ స్టోరీ, కొన్ని ఏమో క్రియేట్ చేసిన స్టోరీస్, ఇవన్నీ ఏది మిక్స్ అయినా సరే ప్రతి ఇన్స్టెంట్ కూడా మనకి టచ్ అయ్యేలాగైతే మీకోసం అందించేస్తాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఛానల్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే తెలుసు కదా మీరు ఏం చేయాలో. ఏం చేయాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి అక్కడ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చేసుకొని వీలైతే షేర్ చేసేసుకోండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోస్లో అయితే ఫస్ట్ 21 స్టోరీస్ అంటూ రిలీజ్ చేయబోతున్నా. ఈ 21 స్టోరీస్లో ఒక్కొక్క స్టోరీ కూడా ప్రతి స్టోరీలో ఒక్కొక్క పాయింట్ మనకి టచ్ అయ్యేలా ఉంటుంది, మనందరికీ కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు వరకు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇక ముందు ఎప్పుడైనా సరే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఫిక్స్ అయిపోండి, ఇంకా తప్పదు కాబట్టి స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ని. మరి 21 స్టోరీస్లో స్టోరీ నెంబర్ 1లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్. ఎస్, స్టోరీ నెంబర్ 1 అన్న. స్టోరీ నెంబర్ 1 ఏంటో చెప్పలేదు బ్రో. స్టోరీ టైటిల్ ఏంటో అంటే చెప్తా. స్టోరీ నెంబర్ 1 ఏంటంటే మాస్టర్ చెప్పిన మైండ్ బ్లోయింగ్ స్టోరీ. మా మాస్టర్ ఇలాంటి స్కూల్లో చాలా చెప్పారు, కాలేజ్లో చెప్పావు, మళ్ళీ నీ స్టోరీ ఏంటి బ్రో? మాస్టర్ చెప్పినవని మళ్ళీ అక్కడ తీసుకెళ్తావంటే చెప్తా బ్రో. మాస్టర్ అన్నాక ప్రతి పాఠం చెప్తూ ఉంటారు. ఆ పాఠంలో ఏదో ఒక లెసన్ మనకు నేర్పుతూనే ఉంటారు. అది లైఫ్ లెసన్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్లో లెసన్ అని కావచ్చు. మరి అలా ఇది కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. అక్కడేం జరిగింది, ఆ మాస్టర్ ఆ స్టూడెంట్కి ఏ స్టోరీ రియల్గా చెప్పారు అనేది ఈ రోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. కట్ చేస్తే మన మాస్టర్ అండ్ స్టూడెంట్ వీళ్ళిద్దరూ కూడా ప్రాజెక్ట్ వర్క్ పైన వేరే ఊరు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే దారిలో చీకటి పడిపోతూ ఉంటుంది. వాళ్ళు నడిచి వెళ్ళడం ద్వారా వెహికల్ కూడా ఉండదన్నమాట. తిరిగి వచ్చేద్దాం అంటే అదేంటి బ్రో ఈ రోజులో వెహికల్ లేకుండా ఎవరున్నారు అనే దాంట్లో లాజికల్ క్వశ్చన్స్ అడగొద్దు, స్టోరీ మరి మాత్రమే ఫోకస్ చేయండి. వెళ్తూ ఉండగా మరి ఇలా జరిగితే అప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ డిసైడ్ అవుతారు, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా సరే స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అని ఫిక్స్ అవుతారనమాట. ఓకే అనుకుంటూ దగ్గరలో ఏ ప్లేస్ ఉందా అని అక్కడ దగ్గరలో వెతుకుతూ ఉంటే ఒక పార్క్ కనబడుతూ ఉంటుంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్తారు. వెళుతున్న దారిలో టీచర్ అండ్ స్టూడెంట్స్ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఏముంటుందంటే బయట ఒక గేదె ఉంటుంది, చుట్టూ కూడా పండించే పొలం లాంటిది ఉంటుంది, కానీ అక్కడ ఏ పంటలు ఏమి ఉండవు. ఒక గుడిసి ఉంటుంది. వెళ్తారు, వెళ్ళాక అక్కడ తలుపేమో డోర్ కొడతారు. కానీ కొట్టగానే లోపల నుంచి ఇలా డోర్స్ ఓపెన్ చేస్తూ అతను బయటకు వస్తాడు. బయటకు వచ్చి లోపల నుంచి ఒక అతని బట్టలేమో చిరిగిపోయి ఉంటాయి. అతను కూడా కొంచెం లీన్గా సన్నంగా ఉంటాడు అనమాట. ఉంటే ఓపెన్ చేశాక ఎవరో ఏంటి ఆన్సర్ అంటే అప్పుడు స్టూడెంట్ అండ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ప్రాజెక్ట్ వర్క్ పైన వచ్చాము కానీ లేట్ అయిపోయింది, ఎలా అయినా సరే నైట్ మరి ఇంకెప్పుడు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము, అంతేకాకుండా ఫుడ్ కూడా ఇక్కడే తిందాం అనుకుంటున్నాం అంటే తప్పకుండా గురువుగారు, మరి మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, అంత ముఖ్యమైన పని మీద కూడా వచ్చారు కదా, ఏదో మీరు అడిగింది నేను పెట్టకపోవచ్చేమో కానీ నేను తిని ఫుడ్ అయితే మీకు కూడా పెడతాను అంటే చెప్తాడనమాట. చెప్పాక ఇలానే అవుతుంది. అండ్ అతను ఏదో గంజినీళ్ళు ఏవో మరుగు పెడతాడు అండ్ అంబలి కూడా చేస్తాడు. దాంతోపాటు వీళ్ళకి కూడా ఇస్తారనమాట. ఇచ్చాక వీళ్ళు తింటారు, హ్యాపీగా ఉంటారు. ఇంకా పడుకోవడానికి కూడా రెడీ అయిపోతారు టీచర్ అండ్ స్టూడెంట్. ఇలా ఉండగా స్టూడెంట్ నాకు ఏదో డౌట్ వస్తుందో ఉంది కదా, మనకు కూడా వచ్చే ఉంటుంది. స్కూల్లో ఎలా అయితే మనకి పిచ్చి డౌట్లు వస్తాయో అలాగే స్టూడెంట్కి కూడా ఒక డౌట్ వచ్చింది. మాస్టర్ నాకు ఒక డౌట్ వస్తుంది, ఫస్ట్ నుంచి కూడా వస్తున్నప్పటి నుంచి నాకు ఒకటి కొట్టేస్తుంది అంటే ఏంట్రా అన్నారు. అప్పుడు ఆ టీచర్ అడగగానే ఏంట్రా అనేసి అని అడగగానే ఆ స్టూడెంట్ అంటాడు, ఇతనికేమో ఇక్కడ ఒక గేదె తప్ప ఇంకేమీ లేదు, ఇతనికి ఎలా జీవనాధారం ఫుడ్ అది కూడా ఎలా వస్తుంది ఏంటి అని డౌట్ వస్తుంది. నువ్వు బయటికి చెప్పావని నేను చెప్పలేదు, నాకు కూడా ఆ డౌటే ఉంది, ఇంకెందుకు మన ఇద్దరు డౌట్ కలిసి అతన్ని అడిగేద్దామని అంటూ అతన్ని అడుగుతారు. అతన్ని ఏమని అడుగుతారంటే ఇలా మీకు ఎలా ఫుడ్ వస్తుంది, అసలు జీవనాధారం ఏంటి అని అడిగితే ఏముందయ్యా మీరు వచ్చేటప్పుడు చూసే ఉంటారు, బయట ఒక గేదె ఉంటుంది, ఆ గేదెని మేపుతాను రోజంతా, దాని నుంచి వచ్చే పాలు వాటిని అమ్ముకొని వాటి నుంచి వచ్చే డబ్బు ద్వారా ఇలా నేను జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నాను అని చెప్తారనమాట. ఓకే, టీచర్కి డౌట్ అండ్ స్టూడెంట్కి డౌట్ ఇద్దరికి క్లియర్ అయిపోయింది. పడుకుంటారు హ్యాపీగా.
ఇంకా మార్నింగ్ 4 అవుతుంది. 4 అవ్వగానే టీచర్ ఏమో స్టూడెంట్ లేపుతారు. లేపి వెళ్ళిపోదాంరా ఇంకా అనేసి చెప్తూ అంటే ఓకే గురువుగారు వెళ్ళిపోదాం అయితే అతనికి ఒక మాట చెప్దాం అంటే వద్దొద్దు వెళ్ళిపోదాం మనం అనేసి అంటూ వెళ్ళిపోతూ మనం ఇక్కడ ఉన్న గేదెని కూడా తీసుకుని వెళ్ళిపోదాం అంటారు. అదేంటి గురువుగారు మనకు ఫుడ్ ఏంటి అతని గేదెని తీసుకెళ్ళిపోతారా? అతని జీవనాధారమే అది. తప్పు కదా గురువుగారు, మీరే అంటారు అబద్ధాలు ఆడకూడదు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా, కానీ మీరు చేసేది ఏంటి నాకేం అర్థం కాలేదు అంటారు. అరే నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను కదా టీచర్ని అని అనేటప్పటికి ఇంకా స్టూడెంట్ ఏమో ఒప్పుకుని వెళ్ళడానికి వాయించక తప్పదు అన్నట్టు సరేలే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ గేదెని తీసుకొని టీచర్ స్టూడెంట్ వెళ్ళిపోతాడు. ఇది పార్ట్ 1. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా నెక్స్ట్ డే ఒకరోజు గడుస్తుంది, 2 రోజులు గడిస్తాయి, 3 రోజులు, రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాస్త 2 సంవత్సరాలు అయిపోతాయి. 2 సంవత్సరాలు అయిపోగానే స్టూడెంట్ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. స్టూడెంట్ ఏమో టీచర్ దగ్గరికి వస్తూ ఇంకా ఇన్ని రోజులు చదివావు కదరా, నువ్వేమైనా సరే తప్పు చేసుకున్నా అరే ఈ విషయంలో నేను తప్పు చేశానే అన్న ఫీల్ ఎప్పుడైనా నీకు అనిపించిందా అని ఆ స్టూడెంట్ని టీచర్ అడుగుతారనమాట. అనిపించింది గురువుగారు, ఎప్పుడంటే ఆ రోజు మనం 2 years బ్యాక్ ఇలా వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు ఆ గేమ్ని తీసుకొచ్చాడు, అయితే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను చేసిన తప్పు ఏమైనా ఉంది అంటే అదే అని చెప్తాడు. చెప్తే ఓహో అది తప్ప నువ్వు అనుకుంటున్నావా, అయితే నువ్వు నాతో పాటు రా అంటారు. ఎక్కడ గురువుగారు అన్నారు, నువ్వు నాతో పాటు రారా అంటూ తీసుకొని వెళ్తారు. తీసుకొని ఎక్కడికి వెళ్తారు తెలుసా, వీళ్ళు ఏదైతే 2 years బ్యాక్ అక్కడ స్టే చేశారో అదే ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తూ ఉంటే ఇంతకుముందు పాక ఏదైతే ఉందో పాక కాస్త మిద్దులా మారుతుంది, చిన్న మేడలిలా మారుతుంది. అక్కడ ఉన్న చుట్టూ ఖాళీ ప్రదేశం మొత్తం కూడా పచ్చని చెట్లతోని పూలు పళ్ళతో ఉంటుంది అనమాట. వీళ్ళు నడుస్తూ వెళ్ళగానే అక్కడికి వెళ్తే ఎవరైతే 2 years బ్యాక్ వీళ్ళకి ఫుడ్ పెట్టారో అతను అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉంటే అతను అడుగుతారు, ఇదేంటండి 2 సంవత్సరాల క్రితం మీరు ఎలా వస్తుంది నాకు ఫుడ్ పెట్టారు, అప్పుడు చూస్తే అలా ఉంది, ఇప్పుడేమో ఇదంతా ఇలా మారిపోయింది ఎలా అనేసానంటే, ఇలా 2 years బ్యాక్ మీరు వచ్చిన ఆ తర్వాత రోజు ఎవరో మా గేదెని దొంగిలించేశారు, ఇంకా నాకు ఏం చేయాలో ఏంటో పాలుపోలేదు, అసలు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశానంటే ఇక్కడే ఉన్న ఈ పొలాన్ని అయితే దున్ని ఇక్కడే మొక్కలు నాటాను, ఆ మొక్కలు నాటిగా పూలు పళ్ళు వచ్చాయి, అవి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ ఉన్నాను. అమ్మడమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడే నేను వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ అని చెప్తానమాట. అది వినగానే టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కూడా షాక్. టీచర్ అంత ఎక్సైట్ అవ్వరు, స్టూడెంట్ అయితే షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత సరే ఇంకా హ్యాపీగా వీళ్ళు ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి టీచర్ స్టూడెంట్ ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అప్పుడు స్టూడెంట్ని టీచర్ అడుగుతారు, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందిరా అంటే, ఏమైంది నాకేం అర్థం కాలేదు గురువుగారు అంటే, అరే పిచ్చోడా ఆ రోజు అతని దగ్గర గేదె ఉంది, పండించుకోవడానికి పొలం కూడా ఉంది, కానీ ఉన్నదంతా సరిపెట్టుకొని అతను ఆ గేదె మీద మాత్రమే ఆధారపడ్డాడు, కానీ ఆ పొలాన్ని పండించలేదు అతని బద్ధకం వలన అని చెప్తారనమాట. ఎగ్జాక్ట్గా ఆ స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోతుంది. కానీ మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మన దగ్గర కూడా అవకాశాలు ఉంటాయి, చిన్న అవకాశం ఉంటుంది, పెద్ద అవకాశం ఉంటుంది, దీంతోనే ఆగిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న జాబ్ వచ్చింది అనుకోండి, పెద్ద దానికోసం ట్రై చేయము, లేదా చిన్న అమౌంట్ సంపాదించాం అనుకోండి, పెద్ద అమౌంట్ కోసం ట్రై చేయము, లేదా చిన్న గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఆడుతున్నారు అనుకోండి, ఆడితే ఆ స్పోర్ట్స్ పర్సన్ ఆడుతూ ఆ స్పోర్ట్స్ వలన ఏదో జాబ్ వచ్చిందంటే అక్కడితో ఆగిపోతాడు. అంతే తప్ప అతను ఉన్న స్కిల్ని ఇంప్రూవ్ చేసి నేను నేషనల్కి ఆడొచ్చేమో, ఏమో ఇంకా నేను ఇంటర్నేషనల్కి ఆడొచ్చేమో, లేదా ఒలింపిక్స్కి ఆడి ఇండియాకి మెడల్ తేగలనేమో అన్నట్టుగా ఆలోచించడు. ఎందుకంటే ఏమో అవి ట్రై చేసానంటే నాకు ఉన్నది ఇది పోతుందేమో అన్న ఈ మైండ్ సెట్లో ఉండిపోతారు. ప్రతి ఒక్కరం కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. మనకున్న అవకాశాలను ఏం చేస్తూ ఉంటాం అంటే మనమే రిస్ట్రిక్ట్ చేసేసుకుంటాం, తగ్గించేసుకుంటాం అనమాట. మనలో ఉన్న స్కిల్ని కూడా అంతే, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన టీచర్ అయ్యేంత స్కిల్ ఉన్నా సరే మనం అక్కడితో ఆగిపోతే ఇంతే, నేను ఎవరు చెప్పలేనేమో ఈ మైండ్ సెట్లో ఆగిపోతాను. సో దీన్ని బట్టి ఈ స్టోరీ బట్టి మీకు అర్థమైంది ఏంటో మీరు కామెంట్ చేయండి, నాకు అర్థమైంది నేను చెప్పాను. స్టోరీ కనుక బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట నాకు. అంతేకాదు ఇలాంటి 21 స్టోరీస్ వస్తాయి. స్టోరీ కనుక నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ కూడా ఇచ్చేయండి. ఉంటా మరి, నేను మీ ఆడియన్స్.